నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సోనియా. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరిత నిధుల ఖర్చు పారదర్శకంగా ఉండాలన్న సురేఖ, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్న మంత్రి. నయీం నగర్ నాలా పనులు ప్రారంభించిన రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసి చూపిస్తుందన్న ఎమ్మెల్యే. చిలకలూరిపేటలో భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన, బాధిత ఫ్యామిలీకి చంద్రబాబు సతీమణి ఆర్థిక సాయం. తనపై బురద జల్లుతున్నారన్న ఎంఎస్ బాబు, పార్టీ మారే ఉద్దేశం లేదన్న పూతలపట్టు ఎమ్మెల్యే. బకాయి స్కాలర్షిప్ల కోసం ఏబీవీపీ ధర్నా, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద విద్యార్థుల బైఠాయింపు. హన్మకొండ జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆకస్మిక దాడులు, నర్సంపేట, పరకాల, ఓగ్లాపూర్ పాఠశాలలో విజిలెన్స్ సోదాలు. రైట్కి డీటెయిల్ చూస్తే, హరిత నిధులను పారదర్శకంగా జవాబుదారీతనంతో ఖర్చు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రతి రూపాయికి లెక్క పక్కాగా ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. హరిత నిధి విరాళాలు వ్యయంపై అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు పెను సవాల్ అవుతున్నాయని సురేఖ చెప్పారు. హన్మకొండ జిల్లా నయీం నగర్ నాలా బ్రిడ్జి పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. నయీం నగర్ నాలాకు 70,55,000 రూపాయలు, నయీం నగర్ బ్రిడ్జికి 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు రాజేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెబుతుందో అది చేసి చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. వరంగల్ పశ్చిమ నగర అభివృద్ధికి కృషి చేశానని రాజేందర్ రెడ్డి అన్నారు. నగర అభివృద్ధికి తోడ్పడతారని ఎమ్మెల్యే చెప్పారు. నాలాలు, సైడ్ వాల్ మరియు నయీం నగర్ బ్రిడ్జ్, రాజాజీ నగర్ దగ్గర వాల్స్ కూడా, రాజాజీ నగర్ బ్రిడ్జ్ ఇవన్నీ కలుపుకొని సుమారు 90 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి కలుపుకొని, వీటన్నిటికీ గతంలో భారీ వర్షాల వల్ల మునిగినప్పుడు హనుమకొండ పట్టణం దరిదాపు చాలా మట్టుకు నీళ్లమయమైపోయి ఉన్నది మనం చూసినాం. మరి అది మళ్ళా పునరుద్ధం కాకుండా ఉండటానికి 90 కోట్ల రూపాయలతోటి వీటన్నిటిని ఇవాళ ప్రారంభించడం జరిగింది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఎడ్లపాడు గ్రామాన్ని సందర్శించారు. మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన సదరు కుటుంబానికి 3 లక్షల చెక్కును అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే సీట్ హాట్ టాపిక్గా మారింది. అధిష్టానం పోటీ చేయమన్నా చేయలేకపోతున్నానని ఎమ్మెల్యే వెంకటగౌడ చేతులెత్తేశారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేశానని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వెంకటగౌడ తప్పుకుంటే పార్టీ ఫిరాయింపు చేసిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారనుకున్న వైసీపీ నేతలకు షాక్ తగిలింది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మలపనేరు బరిలో దింపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతం నుంచి పలమనేరులో ఎమ్మెల్యే వర్సెస్ జెడ్పీ చైర్మన్ ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల బరిలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఉన్నారు. అధిష్టానం ఆదేశిస్తే పలమనేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని శ్రీనివాసులు తెలిపారు.
పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఆశీస్సులతో పోటీకి తాను సిద్ధమన్నారు. లేదంటే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలా తాను కృషి చేస్తానని చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులతో మండల స్థాయి నేతలతో భేటీ అయ్యారు. బాగా రోస్ట్ చేసుకురా ఉన్నాడు అమరాంగా నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాల్సి వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్నా. గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఏవైతే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, లేదు పార్టీకి పనిచేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు రాజకీయ దురుద్దేశంతో తన మీద బురద జల్లుతున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. తాను పార్టీ మారడం కానీ పార్టీ మారే ఉద్దేశం కానీ తనకు లేదన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాను బాధ్యుని కాదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్లే ఉద్దేశం లేదని ఎంఎస్ బాబు స్పష్టం చేశారు. తాను జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ఎంఎస్ బాబు తెలిపారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాను. రకరకాలుగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు ఎంఎస్ బాబు. నేను గతంలో 2014 నుంచి జెడ్పీటీసీగా నిలిచి జెడ్పీటీసీగా ఓడిపోయి అక్కడి నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ మాకు ఒక కీలకమైన మంచి పాత్ర ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే చేసి ఈరోజు ఎమ్మెల్యేగా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. మేము జగన్ సార్తో ఉండి జగన్ సార్తో మేము పనిచేస్తాము. జగన్ సార్తో ఎప్పటికీ మేము కొనసాగుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు మా గురువులైన పెద్దిరెడ్డి గారు, మిత్రురెడ్డి గారు నన్నే గుర్తించి ఈరోజు ఈ స్థాయిలో మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసినారు. ఎప్పటికి కూడా వాళ్ళకి మేము రుణపడి ఉంటాము. ఈరోజు మేము చేసే ఒక మంచి పని చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే రకరకాలు మా మీద బురద చల్లి మాకు ఈ రోజు పార్టీ మారిపోతున్నారు, పార్టీ లేదు అనేది ఉంటుంది. మేము ఉండే వరకు, మేము సచ్చే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం, వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాం. వైఎస్ఆర్ పార్టీలో ఉండి మేము జగన్ గారు ఏ విధంగా మాకు పనులు ఇస్తారో ఆ పనులు మేము చేసుకొని ముందుకు పోతాం కూడా మీకు అందుకు తెలియజేస్తాం. అభివృద్ధి పనుల టెండర్ దక్కించుకొని ఏడాది గడిచినా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదని కమిషనర్ ఛాంబర్లో రామగుండం డివిజన్ కార్పొరేటర్ ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆఫీసులో కార్పొరేటర్ బాలరాజు డివిజన్ ప్రతినిధులతో కలిసి నిరసన చేపట్టారు. పట్టణ ప్రగతి నిధులు 60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన వ్యాపార కూడళ్లలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతంలో ఆగిపోయిన పనులను కాంట్రాక్టర్ గారు వెంటనే పనులు ప్రారంభించాలి. కాంట్రాక్టర్ వెంటనే సదరు కాంట్రాక్టర్ అధికారులు వెంటనే. నమస్కారం. మాది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 42వ డివిజన్ కూడా పూర్తిగా వ్యాపార కూడలతో కూడుకున్నటువంటి ప్రాంతంలో మేము గత ప్రభుత్వం ద్వారా మరియు ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా అనేక మా డివిజన్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను గుర్తించి మా నగర మేయర్ గారి ద్వారా ఇక్కడ మా 42వ డివిజన్లోని కళ్యాణ్ నగర్ మేకల మార్కెట్ మరియు అదేవిధంగా మేదర్ బస్తీలోని ఈ మేదర్ సంఘం ఉండే పూర్తిగా ఆ ప్రాంతంలో కూడా మేదర్ బస్తీలో పట్టణ ప్రగతి నిధుల ద్వారా 45 లక్షల సీసీ రోడ్డు, అదేవిధంగా మేకల మార్కెట్ లో 15 లక్షల సీసీ రోడ్డు టెండరు గత సంవత్సరం పిలవడం జరిగింది. టెండర్లు పిలిచి సంవత్సరం అయినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టు దక్కించుకున్న బుద్ధ తిరుపతి అనే కాంట్రాక్టరు నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోగా నిర్లక్ష్య వైఖరి ధోరణి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక సార్లు కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కూడా ఈ సమస్యపై మేము ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా వారు స్పందించకపోవడం ఆశ్చర్యకరం. కావున సదరు కాంట్రాక్టర్ను పిలిపించి వెంటనే మా యొక్క రోడ్డు పనులు ప్రారంభించాలి. లేదని రేంచో అతనిపై ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మాది రాము. మాదాపూర్లో శ్రీనివాస్, రాకేష్, గణేష్ సమతామూర్తి పేరుతో చిట్ ఫండ్స్ కంపెనీ తెరిచారని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. వారు ఒక్కొక్కరి వద్ద 5 నుండి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు డీసీపీ వివరించారు.
అలా మొత్తం 120 మంది నుండి వారు 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారన్నారు. ఈ కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు బదిలీ చేస్తామని డీసీపీ వినీత్ వెల్లడించారు. మాదాపూర్ జోన్లో ఈ మధ్య ఇలాంటివే 7 కేసులు నమోదయ్యాయన్నారు. చీట్ ఫండ్స్ మోసాలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీసీపీ చెప్పారు. నువ్వు తీసుకొని వీళ్ళని తీసుకొని వెహికల్ మంచి నువ్వు కూడా श्रीनिवास मुबारक आओ जी सामने తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 5,600 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో సికింద్రాబాద్లో ఏబీవీపీ ధర్నా చేసింది. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్కాలర్షిప్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. క్రీడా సామాగ్రి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా విద్యుత్ డిఈ ఆపరేషన్ ఆఫీస్, వెన్నెలగడ్డ, జీడిమెట్ల సబ్ స్టేషన్ల వద్ద విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. పని భారం పెరిగి సతమతమవుతున్న తమపై ప్రభుత్వం అదనపు భారం మోపుతుందని ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తాము విధులను అలుపెరగకుండా పనిచేస్తున్నామని విద్యుత్ మీటర్ల లీడర్లు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం గృహజ్యోతి పథకం అదనపు భారాన్ని కార్మికులపై మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ విద్యుత్ ఆపరేషన్ డిఈకి విద్యుత్ మీటర్ రీడర్లు వినతిపత్రం అందజేశారు. మేము విద్యుత్ సంస్థలు కేఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థలు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మెడ్చల్ డివిజన్లో, మెడ్చల్ సర్కిల్, మెడ్చల్ డివిజన్లో 20 సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్లో పనిచేస్తున్నాము. అయితే ఏంటంటే కరోనా టైంలో కూడా మేము ప్రతి ఇంటింటికి తిరిగి మా ప్రాణాలు లెక్క చేయకుండా కూడా బిల్లింగ్ చేసి విద్యుత్ డిపార్ట్మెంట్కు చాలా సహకారం చేశాము. అయితే గత ప్రభుత్వం మమ్మల్ని అణచివేసింది. కనీసం ఈ ప్రభుత్వం వచ్చాకైనా సరే మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ఏంటంటే ఈ గృహలక్ష్మి పథకం వల్ల మాకు పనిభారం అనేది చాలా పెరుగుతుంది. అయితే ఏంటంటే రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మళ్ళీ ఇంకా ఏంటంటే స్ట్రక్చర్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయడం కోసం ఇంతకుముందుకు మేము గత 5-6 నెలల క్రితం అయినా సరే మేము ప్రతిరోజు ఒక 600 నుంచి 700 మధ్యలో బిల్లింగ్ చేసేవాళ్ళం. కానీ ఈ 2 రోజుల మధ్యలో మాకు ఏంటంటే రోజుకి 150 నుంచి 200 బిల్లు కూడా కావడం లేదు. అయితే ఏంటంటే ఈ మధ్య మాకు పనిభారం అనేది చాలా పెరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొనైనా సరే ఈ ప్రభుత్వం మేము ఇంత పూర్తి కష్టపడేందుకు కనీసం మాకు ఒక 30 రోజుల పని దినాలు కల్పించి, కనీస వేతనం ఇప్పించి, కనీసం ఈ సంస్థలో ఈ మీటర్ రీడర్లు ఉన్నారు అని గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ వందనాలు. ఏంటనగా మేము విద్యుత్ సంస్థలు కేఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థలు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మెడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం పలు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట పురపాలక సంఘంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ విషయం ఆర్డీఓ వాస్చంద్ర అధికారికంగా ప్రకటించారు. మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానము ఇవ్వడం జరిగినది. దానికి గాను నోటీస్ ఇవాళ 7/2/2024 11 గంటలకు చైర్పర్సన్ మీద మీటింగు, నెక్స్ట్ వైస్ చైర్పర్సన్ మీద 12 గంటల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ అంగోత్ అరుణ మీద 11 గంటలకు సమావేశానికి మొత్తము 12 మంది కౌన్సిలర్ ఉండగాను దానికి 2/3 మెజారిటీ ఉండాలి. కేవలం 6 కౌన్సిలర్ రావడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఇదే రోజు 2 గంటలకు టైం ఇవ్వడం జరిగింది.
హన్మకొండ జిల్లాలో పలు రెసిడెన్షియల్ పాఠశాలలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. నర్సంపేట, పరకాల బాయ్స్, ఓగ్లాపూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టళ్లను 2 గ్రూపులుగా విడిపోయి విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. బియ్యంతో అయోధ్య రామమందిర నమూనా రూపొందించిన దయాకర్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సుమారు 16,000 బియ్యపు గింజలతో అయోధ్య రామమందిరాన్ని అత్యద్భుతంగా రూపొందించారు జగిత్యాల వాసి దయాకర్. ఎంతో ఓపిక ఒక్కొక్క గింజతో అద్భుత నిర్మాణం రూపొందించడం అభినందనీయమని మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ అభినందించారు. అతి చిన్న రామాలయంలో సీతారాముల చిత్రపటాలు పొందుపరచడం విశేషమన్నారు. వరల్డ్ రికార్డులు సాధించిన దయాకర్ను దైవజ్ఞ శర్మ అని అభినందించారు. బియ్యపు గింజలతో ఈ మందిరాన్ని నేను నిర్మించాను. దీనికి నాకు 60 గంటల సమయం పట్టింది. అంటే రోజుకు ఒక 2 గంటల చొప్పున దీన్ని నేను రామమందిర నమూనాను తయారు చేశాను. ఎందుకంటే దీనికి 2 గంటల కన్నా ఎక్కువ మనం కేటాయించినప్పుడు ఈ గమ్ అనేది ఆరదు, కాబట్టి ఆ టైంను కేటాయిస్తూ ఈ మందిరాన్ని నిర్మించాను. ఇది ముఖ్యంగా నేను నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని తయారు చేశాను. ఇందులోపల రాముడి సీత లోపల విగ్రహాలు, అలాగే రాముని పాద రక్షలు కూడా ఇందులో పొందుపరిచాను. అలాగే గొప్ప విషయం, అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ఇందులో కొన్ని కలిపాము, ఇక్కడ ఉన్నాయి. 16,200 బియ్యపు గింజలతో ఈ మందిరాన్ని నేను నిర్మించాను. దీనికి నాకు ఈ రామ మందిరములో బియ్యపు గింజలతో చెక్కటము సరే ఓకే, ఇది సామాన్యమైన విద్య కాదు. కానీ లోపల సీతారాముల వారి విగ్రహం పెట్టారు, ఇద్దరిది. కానీ ఇలాంటి గొప్ప శిల్పి మన తెలంగాణ వాసి అవ్వటం, అందులో జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు అవ్వటం అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా గ్రేట్. అలాంటి ఈ రివార్డ్స్ పొందినటువంటి ఈ రామ మందిరానికి సంబంధించిన ఈ బహుమతి గ్రహీతను రమణ గారు వారు సత్కరించడం, ఈ సత్కారానికి మమ్మల్ని కూడా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప శిల్పికి అభినందనలు తెలపడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా ఉంది. ఈ రామ మందిరములో 3 ప్రపంచ రికార్డు సాధించినటువంటి ఘనత చిరంజీవి దయాకర్కు. భవ్యమైన రామందిర నిర్మాణం చేయటం, మాన్య ప్రధానమంత్రి యొక్క జీవనాన్ని స్ఫూర్తిగా తీసుకొని అయోధ్యలో మన తెలుగువాడు, మన ప్రాంతం వాడు చేయటం చాలా సంతోషంగా ఉంది. పాత్రికేయ పెద్దలందరూ కూడా శ్రమకూర్చి మధ్యాహ్నమైన మీరు రావటం సంతోషంగా భావిస్తూ, సూక్ష్మ కళ చాలా క్లిష్టమైన కళ. అలాంటి సూక్ష్మ కళలో ఒక శిల్పిగా ఆవిష్కరింపబడ్డాడు. చేనేత కుటుంబానికి సంబంధమైనటువంటి దయాకరు ఇవాళ శిల్పశాస్త్రంలో అమోఘమైన ప్రతిష్ట సంపాదించాడు. అన్నిటికంటే రాముని యొక్క విగ్రహం సీతామాతతో యుక్తంగా దాంట్లో నిక్షిప్తం చేయటం ఆయన పనితనానికి, ఫైన్నెస్, ఆయన యొక్క నిపుణతకు పరాకాష్ఠగా భావిస్తూ 3 ప్రపంచ రాజమండ్రిలో ఈ నెల 11న నిర్వహించే దళిత సింహగర్జన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. దళిత సింహగర్జన పోస్టర్లను ఆయన కడపలో ఆవిష్కరించారు. ప్రస్తుత ప్రభుత్వం దళితులకు చెందిన 26 స్కీమ్లు తొలగించిందని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు దళితులకు సబ్సిడీ లోన్లు ఇవ్వగా ఈ ప్రభుత్వం ఒక్క లోను కూడా ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందన్నారు. జిల్లాల్లో కడప రావడం జరిగింది. ఈ దళిత సింహగర్జన రాజమండ్రి వేమగిరిలో ఫిబ్రవరి 11వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆహ్వానించడానికి కడప జిల్లా నాయకులందరినీ ఆహ్వానించడానికి నేను ఈ రోజున రాయలసీమ వచ్చాను. ఇక్కడి నుంచే చిత్తూరు జిల్లా నాయకులకు కూడా పిలిపిస్తున్నాను. గొప్పటి ఆత్మీయ స్వాగతం ఇచ్చినందుకు ముందుగా ఈ కడప బిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈ కడప జిల్లా 2 ముఖ్యమంత్రుల్ని అందించింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దారుణంగా దళితుల్ని మోసం చేసే పరిస్థితి, దారుణంగా. కడప సమీపంలోని పబ్బాపురంలోని తమకు న్యాయం చేసి భూములను పరిరక్షించాలని రైతులు కోరారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే తమ పూర్వీకులు ఇక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇనాం భూములను ప్రభుత్వం గుర్తించి 1950లో రైతార్వి చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆ మేరకు అప్పట్లో సర్వే చేసి రైతులకు 67% ఇనాందారునికి 33% అంటూ జీవో జారీ చేసిందన్నారు.
భూమికి సంబంధించి రైతు పేరును ఆశిస్తూ కట్టించుకుంటున్నట్లు తెలిపారు. అంటే స్వతంత్రం రాకతలక నుంచి రైతులే ఉన్నారు ఇక్కడ. ఇది ఇనాం భూమి కావడం వల్ల ఆహార కొరత ఏర్పడతానని 100 ఎకరాలు ఇనాందారుడు ఉండడం వల్ల ఇనాందారుడు ఒక్కడే సాగు చేయలేక ఆహార కొరత వస్తుందని ప్రభుత్వం గుర్తించి 1950 రైతు వారి చట్టం తెచ్చి అప్పట్లో రైతులు ఎవరున్నారో వాళ్ళకు సర్వే చేసి రైతుకు 67%, ఇనాందారుడికి 33% అని అప్పుడు సర్వే మరియు సెటిల్మెంట్ అని ఒక అడంగల్ తెచ్చింది సార్. ఆ అడంగల్లో ప్రతి ఒక్క సర్వే నెంబర్కు ఒక రైతును కనపరిచి ఆ రైతుతో శిస్తు కట్టించుకొని అతని పేరు రాసింది. అప్పట్లో ఎవరున్నారని దాన్ని అడంగల్ పహాని అంటారు. గ్రామ లెక్కల నెంబర్ 3 అంటారు దాన్ని. ఈయన బ్రాహ్మణ్స్కు మా ఊరి మీద ఇనాందారుగా గుర్తింపు రావడానికి కోర్టుకు పోయి తెచ్చుకోవడానికి 33 సంవత్సరాలు పట్టింది. ఆయన 72లో నేను తెచ్చుకున్నాను. పబ్బాపురం గ్రామం ఇనాం గ్రామంగా నాకు 33 సెంట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 526 నెంబర్ ప్రకారం 1972లో నాకు ఈ గ్రామంపై హక్కు ఇచ్చిందని వాళ్ళకి రిజిస్టర్లో రాపిచ్చి రైతులై అమ్మడం జరిగింది. అంటే ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో కానిస్టేబుల్ గణేష్ హత్యకు గురవడంతో ఆయన సొంతూరు ధర్మవరం మండలం గుట్టకిందపల్లి తలడిల్లిపోయింది. బంధువులు గ్రామస్తులు గణేష్ తల్లి సోదరిని ఓదార్చలేక కన్నీటి పర్యంతమయ్యారు. గణేష్ సొంతూరు గుట్టకిందపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గణేష్ హంతకులను కఠినంగా శిక్షించాలని బంధువులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. గణేష్ మృతికి సంతాపం ప్రకటిస్తూ 30 లక్షల ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వనస్థలిపురం పిఎస్ పర్తి సాహెబ్ నగర్లో బండారి గోవర్ధన్ రెడ్డి కళ్ళలో కారం కొట్టి మెడలోని 1.5 తులాల బంగారు గొలుసును 2 వ్యక్తులు లాక్కెళ్లిపోయారు. బైక్ వచ్చిన దొంగలు గోవర్ధన్ రెడ్డి కళ్ళలో కారం కొట్టడంతో కళ్ళు మూసి అరవడంతో దొంగలు పరారయ్యారు. బాధితులు గోవర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మీడియాతో మాట్లాడడానికి తిరస్కరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుని వద్ద నుండి ఫిర్యాదు తీసుకున్నారు. సమీపంలోని సిటీ ఫుటేజ్లను వనస్థలిపురం పోలీసులు తనిఖీ చేశారు. కత్తితో దాడులు చేస్తూ దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని హుస్సేన్ హాలం పోలీసులు అరెస్ట్ చేశారని ఏసీపీ రుద్రభాస్కర్ తెలిపారు. అర్జెంట్గా కాల్ మాట్లాడాలంటూ సెల్ ఫోన్ తీసుకొని పారిపోతుండగా పట్టుకోవడానికి యత్నించిన వ్యక్తిపై కత్తితో దాడి చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి ఫోన్తో పాటు ఒక పేపర్ కట్ బ్లేడర్, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పంచమూల కమాన్ దగ్గర ఒక ఇద్దరు అఫెండర్లు బైక్ మీద పోతున్నప్పుడు పట్టుకున్నారు. ఇద్దరు వచ్చి అందులో రెహాన్ అక్వాన్ మరియు మిర్జా అబ్బాస్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు లాస్ట్ మంత్ 23rd ఎర్లీ మార్నింగ్ 4 o'clock మల్లేష్ అని అతను వాళ్ళ అమ్మాయి డెలివరీ గురించి మెటర్నిటీ హాస్పిటల్లో అడ్మిట్. ఆ విషయంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు 4 o'clock ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగడానికి బయటకు వచ్చినాడు. అప్పుడు ఒక ఓల్డ్ లేడీ రోడ్ క్రాస్ చేస్తుంటే క్రాస్ చేసే టైంలో ఇద్దరు అక్యూజ్డ్ వచ్చి 2-wheeler మీద అతని సెల్ ఫోన్ కావాలి మాట్లాడడానికి అని అడిగినారు. ఆయన సెల్ ఫోన్ ఇవ్వగానే అది పారిపోతుంటే అతను పట్టుకోవడానికి. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.